తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎక్కడో ఉంచుతారు, సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు. మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కంబ్యాక్ అని మీడియా మిత్రులు స్టేట్మెంట్లు రాస్తారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఈ కంబ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో, తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను. అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని. గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడటానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడ్, అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్ని ఇరిగిపోతున్నాయి సార్, కష్టమైపోద్ది అంటే హరియప్ చేశారు. అండ్ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి ఆ పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్, రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు. సో పోతే ఇందాక ఆరాంశి చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవటానికి ఒక వ్యక్తి కారణం, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక 25 years జర్నీ, ఆ జర్నీలో మనకు తెలుసు ఒక 12 years బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. అరే ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు, అవసరమా అని చాలామంది, ఆయనను అభిమానించే చాలామంది, ఆయన మంచి కోరుకునే చాలామంది, అందులో నేను ఒక్కని, ఎందుకు ఈ టైంలో. బట్ ఆయన 10 ఏళ్ల జర్నీ చూశాను. వెళ్ళారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, అలాగని వదిలిపెట్టలా. వచ్చారు, మళ్ళీ సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ టైము రాలేదు. అంటే ఒక 10 years ఆయన జర్నీ చూసా. వెళ్ళారు, వర్కౌట్ కాలేదు, వెళ్ళారు. సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు, సెకండ్ టైం వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్ళారు. ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం, కూటమిలో 21 seatsకి 21 seats గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ 12 సంవత్సరాల జర్నీని చూసుకొని, లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు, నా ప్రయత్నం 20 ఏళ్ళు 25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో, ఏ హార్డ్ వర్క్ అయితే చేశామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా 7-8 months నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ, కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ. సో మీ అందరికీ తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 మళ్ళీ ఒకసారి మీ అందరిని పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను. సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ FDC చైర్మన్గా నన్ను నియమించడం, అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము. 18th చార్జ్ తీసుకొని నేను యుఎస్ వెళ్ళడం, యుఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం, గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో చేయటానికి ముందడుగు వేసి చేయడం, ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి, బెనిఫిట్ షోస్ వచ్చాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఫైనల్ కాల్ వాళ్ళది, బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్ళాల్సిందే. బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది. సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాన్నారు. పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన 3 points, ఫార్మా కానీ, ఐటీ కానీ, సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని. సో దానికి పరంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా వస్తుందేమని. బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి. ఫైనల్ కాల్ సీఎం గారిదే అండ్ గవర్నమెంట్ది, ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో 10th and 14th క్రూషియల్ ఫర్ మీ. అంటే క్రూషియల్ మీనింగ్ ఈజ్ ఎ రిజల్ట్.
అది బాల్స్ 2 6లు కొట్టాలి ఆ సినిమాల ద్వారానే ఒక సంకల్పంతో ఉన్నాం. ఈ 4 రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను. సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నాకు, దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్లు పెట్టినా నేను 99% రిప్లై ఇస్తాను. చాలామంది నాతో మెసేజ్లు పెడితే నా దగ్గరికి వెళ్ళి ఫోన్ కాలో రిప్లైనో కంపల్సరీ ఉంటుంది మీడియా మిత్రులందరికీ. ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయను. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను. ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్ళి కూడా. నాకు ఈ 10 రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ కావాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ ఇప్పుడు కన్నడం మలయాళంలో ప్రమోషన్ లేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. అంటే అదే చెప్పాను, ఇప్పుడు పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు కోసం చేయాలి. దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాట్ యూఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, యూఎస్లో చేద్దామని యూఎస్ దానికోసం ఒక 1 month వర్క్ చేశాం. యూఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేయాలనేది నాకు ఉండే, బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టైం ప్రాసెస్, వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు, బట్ ప్రాపర్గా ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి. నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే అక్కడెళ్ళి చేయడానికి ఒక 10 రోజులు ఎనర్జీ పట్టింది. అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బాంబేలో ఇలాగే మీడియా ఇంటరాక్షన్ వచ్చాం. మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంటరాక్ట్ చేశాను. అంటే ఉన్న సమయాన్ని వాడుకుంటున్నాం. ఇంకా 2 రోజులే ఉంది, 7th and 8th. 9th మేము ఏం చేయలేం. హీరో గారిని అడిగాను, డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు. అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు ఈ 2 ఎలా అచీవ్ చేద్దామనే పనిలో ఉన్నాం. ఐఎమ్ ట్రైయింగ్. సో చెన్నై అండ్ బెంగళూరు చేయాలి. ఆ 2 అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళేంత టైము వెళ్ళొద్దని ఏం లేదు, బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం ట్రై చేస్తాం. ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు. ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో 2 రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ 2 ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ. ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమా ప్రేక్షకులు తీసుకోవడానికి మోటివేషన్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ పోస్ట్ కాకుండా ఇంకేముంది? నాకు అదే మెయిన్. అంటే మనకు ఎలా ఉంటుంది, మార్నింగ్ లేస్తాము, రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది, పిల్లలు ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, మన ప్రొఫెషన్ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్. నేను ఎందుకు సక్సెస్ పర్సంటేజ్ లాస్ట్ 5 yearsలో తగ్గిపోయిందనే దానికే సినిమాల మీద పనిచేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడం. మన ఈవెంట్లో మీరు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయన్నారు ఈవెంట్లో. అంటే పొలిటికల్ గానా ఎట్లా? అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది ఫీల్ అవుతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ టికెట్ల రేట్లు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ అని చెప్పారు. ఆయన స్టేజ్ మీద ఆయన పార్టీకి మీరు ఎనర్జీ అని చెప్పారు. అంటే అది నాకు తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదా అని కళ్యాణ్ గారికి డిస్కషన్. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో
అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు మా అని డిస్కస్ చేసిన తర్వాత మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి, డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్. ఈ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు. బట్ చాలామందికి ఇదేదో రీమేక్, మేము అలా చూడట్లేదు. రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపించాలి ఈ సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను. ఆయన నమ్మారు. దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పేవారు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు. అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి. ఏంటి నిజమా ఇది అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయన కాళ్ళ దండం పెట్టాలి. ఒక డిప్యూటీ సీఎం, ఒక లీడర్ అయింది, నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ గ్రేట్ థ్యాంక్ఫుల్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు ఎందుకు చెప్పి, బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం. లాస్ట్ టైం మిమ్మల్ని టీజర్ తర్వాత నేను క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఈ సినిమా ఎంతవరకు ప్యాన్ ఇండియాలో కానీ మిగతా మార్కెట్స్ లో కానీ ఎంతవరకు వర్క్ అయ్యేది ఉంటే మీరు అందరూ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చూడాలి ముందు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజులు ఏమనుకుంటున్నారు అదర్ మార్కెట్స్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ప్యాన్ ఇండియా? యా, ఎవ్రీవేర్ రీచ్ అవుతుందండి. ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్, మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇట్స్ గోయింగ్ టు ఇస్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు, ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టే డిపెండ్ అవుతుంది. మనం ముందు ప్రెడిక్ట్ చేయలేము, ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్లో వస్తున్న సినిమా కాబట్టి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, వావ్ సాంగ్స్ ఉంటాయి. సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్. హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్. ఇవాళ నార్త్లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్లు ఉన్నాయి. అలాగే సౌత్కి వస్తే మన సోల్, ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్. బట్ ఏ రేంజ్లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము. టికెట్ల రేట్ల విషయంలో సీఎం గారిని కలుస్తున్నారు సార్. టికెట్ల రేట్ల విషయంలో సీఎం గారిని అపాయింట్మెంట్ అడిగాను. ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి. నిన్న అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ల రేట్లు హైక్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా, అది అందుకే మేము ఇస్తున్నామని ఒక మాట అన్నారు. అంటే చాలా మంది అది ఆలోచించాల్సింది. కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్ లో ఒక వాల్యూ ఉంది. ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు అన్నట్టు డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. ఈరోజు ఏముంది, సినిమా అనేది ఆ 4 రోజులు ఆ వారం రోజులే హాట్. ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీలు 175 డేస్ లాగేటి. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా 1 వీక్ 10 డేస్లో క్లోజ్ అయిపోతుంది. సో ఇది క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది. ఎక్కువ పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు చాలా కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి. సో అందుకే ఎప్పుడు 1 వీక్ 10 డేస్ టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2nd వీక్ 3rd వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు. సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. అసెంబ్లీది నేను 10 సార్లు చూశాను.
మేము కూడా అన్ని ఇస్తాను అంటున్నారు మీరు అన్ని తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. సినిమా లెక్కల్లో మీరు 600-800 అడుగుతారా? ఎప్పట్లా పాత సినిమా లాగా డోంట్ వరీ. నేను మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలాగా ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జీవో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా ఇప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు. అంటే పుష్ప 2 పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్ కి ఇబ్బంది అని అంత కన్వీనియంట్ కాదని అనుకున్నాడు. అంటే మీరు ముందు లేనట్టున్నారు, రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను. సిపి రామకృష్ణ గారు అన్నారు, ఆడియన్స్ ని బలహీనతల్ని చేసుకుంటున్నారు, ఫస్ట్ 1 వీక్ పెంచడం అని టికెట్ రేట్స్. అంటే అదేనమ్మా, ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ తప్పు కాదు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది? ఎందుకు వస్తుంది? మనం స్పెండ్ చేస్తున్నాం. స్పెండ్ చేసి ఒక భారీతనం, ఇప్పుడు బాహుబలిని చూడండి, రాజమౌళి గారు చేసిన RRR చూడండి, ఇట్లా భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవల్ల వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ దిల్రాజు సాబ్ కోన్సా ఫిలిం బనారే, పాన్ ఇండియా కోన్సా ఫిలిం లేకే ఆ రే, ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి 1 yearలో తీసేయచ్చు. నో, డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి. ఒక 75 crores అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు 5 పాటల బడ్జెట్తో. అది పెట్టకుంటే అది రాదు. అండ్ మన ఆడియన్స్ ఏంటి, మీరు మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్. మన ఎంటర్టైన్మెంట్, మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు, యూత్ ఎలా ఉండాలి, సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ. వకీల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలుసోలేదు, నేను అన్ని మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు విసిరా. ఎందుకు? ఒరిజినల్ వాడు వచ్చాడు, అరే నేను ప్రొడ్యూసర్ అంటే మన ఎనర్జీ, మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి? సినిమా సార్ ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అడిగినట్టు అదర్ స్టేట్స్ అడుగుతున్నారా మీరు టికెట్స్ పెంచమని? అదర్ స్టేట్ లో ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్ లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచండి అని అడగం. ఎందుకు? మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము. మన హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరంటే మన అందరికీ ఆల్ హీరో అభిమానులు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు? ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు. ఎంత పెద్ద సినిమా అయినా మార్నింగ్ షో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలు స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లలో. అదర్ స్టేట్స్ లో టికెట్ల రేట్లు బెంగళూరు కానీ మెట్రోపాలిటన్ సిటీలో 2000 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో చూస్తే వీకెండ్స్ లో వాళ్ళకి ఎప్పుడు ఆ రేట్లు వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా పడదు. ఇది రైట్. అసలు 100% దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. 2 సినిమాలు మా ప్రొడక్షన్ అయినా సితారా కూడా మా ప్రొడక్షన్. మీకు తెలిస్తే సితారా సినిమాలన్నీ ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాయి. చిన్నబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ టు మీ, వంశీ బ్రదర్ టు మీ. సో అది మా సొంత కంపెనీ లాగే. 3 సినిమాలకు కరెక్ట్గా ఉంటాయి ఏ సినిమాని బట్టి. అందుకే జాగ్రత్తగా ఏంటి, మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 10th, 12th, 14th 3 సినిమాలు వచ్చిన 2 రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చేసుకున్నాం. సంక్రాంతి అనగానే ఎంఎస్ రాజు గారు సంక్రాంతి రాజు గారు తర్వాత దిల్రాజు అయ్యాడు. ఈ సంక్రాంతి మొత్తం మీదే ఫీల్ అయ్యేది ఏం లేదు. నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పనిచేస్తున్నా. ఈ సంక్రాంతికి కంబ్యాక్ 2 సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవాలనేది. ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు
దానికి ఏం చేద్దాం అనేది ఆలోచనతోనే ముందుంటాం. అయితే ఎఫ్టీసీ చైర్మన్ అయిన తర్వాత సినిమా పరిశ్రమ కోసం మీరు ఏం చేయాలనుకున్నారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిన్న చూపు చూడదు ఏపీని అని చెప్పేసి ఆయన అన్నారు కదా. అసలు మీరు 15th తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి. ఈ 2 సినిమాల ముందు కంబ్యాక్ అని చెప్తున్నా కదా, ఈ 2 అలా వచ్చిన తర్వాత చేసి దానికి స్పెండ్ చేసి సీఎం గారు ఇక్కడ కోరుకుంటుంది గ్లోబల్, ఇక్కడ హైదరాబాద్లో సినిమా వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ లాగా ఎలా చేద్దామని సీఎం గారు, అది ఎలా రీచ్ అవుతాం. కళ్యాణ్ గారు కోరుకునేది ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇలా కావాలి, ట్రైనింగ్ చేయండి. అలా తప్పకుండా అక్కడ యూత్ అందరు కూడా రెడీ అవుతే వాళ్ళు ఎక్కడికి వస్తారు మళ్ళీ? అంటే అక్కడ చైర్మన్ కాదు కదా మీరు. తెలుగు చైర్మన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్నే కదా. సో నేను డెఫినెట్గా నా సలహాలు కూడా చైర్మన్గా పక్కన పెడితే ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్గా డెఫినెట్గా చెప్తాను. అక్కడ యూత్ను కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు సినిమాలోకే వస్తారు. తెలుగు సినిమానే. కళ్యాణ్ గారు అన్నా సార్ నేను 2 కళ్యాణాన్ని వాళ్ళు చెప్పకలేదు, నేను నమ్మను అన్నాడు. బట్ అది ఎప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎలా ఇప్పుడు మీరు అడిగినట్టు 3 సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారని చేసి చూపిస్తాను, అలాగే అవన్నీ బ్యాలెన్స్ చేస్తాను. సో తెలంగాణ గవర్నమెంట్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బ్రిడ్జిగా ఉండి ఎలా గ్రో అవ్వాలి అనేది చేస్తూనే అక్కడ యూత్ని ఎలా తయారు చేసుకోవాలి, వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభుత్వం అక్కడ ఏదైనా చేయటానికి. చేసినప్పుడు అక్కడ తయారైన అయ్యాక యూత్ ఇక్కడికే రావాలి కదా, తెలుగు సినిమాకే రావాలిగా, తెలుగు సినిమా అవుతుంది అప్పుడు. సినిమా 2 గంటల 45 నిమిషాలు అంటున్నారు కదా, అంటే శంకర్ గారి సినిమా ఏం చూసినా అంటే ఇప్పుడు వచ్చిన స్పానిటీ సినిమాలన్నీ కూడా 3 గంటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని అంత అంటే ఈ 3 సినిమాలు ఇయే కదా సార్, 3 సినిమాల్లో కాంబో ప్యాక్ ఏమైనా ఇవ్వచ్చు కదా సార్? మీడియా వాళ్ళకి ఇద్దాం, మీడియా వాళ్ళకి సంక్రాంతి స్పెషల్ కాంబో. సినిమా రాజకీయ నేపథ్యం, ఇప్పుడు సినిమా మొత్తం రాజకీయాలనే జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది? ఇప్పటికే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగం తుమ్ముద్దని కాదండి, ఈ కథ 4 ఏళ్ల క్రితం రాసుకుంది. ఒక నిమిషం, ఆయన 4 ఏళ్ల క్రితం రాసుకుంది. ఆపాదించుకునే వాళ్లకు నెగిటివ్గా నేను ఎప్పుడు చెప్తాను కదండి, భూతద్దం పెట్టుకుని నెగిటివ్గా వెతుకుతే అలాగే కనిపిస్తుంది. సినిమా అనేది ఫర్ ఎంటర్టైన్మెంట్, వెళ్ళామా ఎంజాయ్ చేసామా వచ్చామా, అంతేగాని లేదా ఇది మనోడి కోసం రాసినట్టున్నాడు అని నువ్వు ఫీల్ అవుతావు, ఇది వాళ్ళ కోసం రాసినట్టు. అది కాదు, సినిమా ఫర్ ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే టిట్ ఫర్ ట్యాట్. సినిమా ముందే ఆటోమేటిక్ ఉంటాయి కదా. నువ్వు చాలా వెనుకబడి ఉన్నావు, ప్రతి సినిమాలు వేస్తావు. ఎఫ్టీసీ చైర్మన్ పోస్ట్ దిల్ రాజు గారికి ప్రెజరా ప్లెజరా? వై? అది టైం డిసైడ్ చేయాలి. ఇంత టైంలో ఇప్పుడు ఇచ్చినప్పుడు నాది ఎలా ఉంటుందంటే నేను పట్టుకుంటే 100% ఎఫర్ట్స్ పెట్టి దానికి న్యాయం చేసి రావాలి. డ్రగ్స్ వ్యతిరేకంగా డెఫినెట్గా ఎఫ్డీసీ అనే దానికి ఇప్పుడు సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న ఒక నేను ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పింది, దానికి ఒక రెస్పెక్ట్ రావాలి బిట్వీన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో. ఎఫ్డీసీ అనేది చాలా కీలకం. ఒకప్పుడు చాలా ఉండేటి, అవన్నీ మెల్లిగా డైల్యూట్ అయినాయి. చిల్డ్రన్ ఫెస్టివల్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి, ఎలా అంటే దాన్ని ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తున్నాం. బట్ రిజల్ట్ రాకంటే ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక విజన్ అయితే ఉంది, ప్లానింగ్. డ్రగ్స్ వ్యతిరేకంగా వీడియోస్ పెట్టిస్తున్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ అందరూ కూడా పెట్టారు. మొన్న ప్రభాస్ గారు పెట్టారు, ఎన్టీఆర్ గారు, చరణ్ గారు, కృష్ణ గారు కూడా. ఇప్పుడు అది సొసైటీకి యూస్ఫుల్ కదా, వాళ్ళు అడిగింది 100% ఆటోమేటిక్ జరిగిపోతుంది, అడగాల్సిన అవసరం లేదు. కాదు సార్, ఇప్పుడు 2 ప్రభుత్వాలు మీకేం కావాలో తీసుకోండి, మాకేం కావాలో ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇండస్ట్రీ మధ్య పెరిగింది. అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అంటే అదే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం రాగానే మన సినిమా అనేది చాలా సెన్సిటివ్, మీ అందరికీ తెలుసు. సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అది రాకుండా ఉండాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి. బ్రిడ్జ్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లమా, అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము. ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ తెలంగాణది కానీ ఆంధ్రది కానీ ఇండస్ట్రీకి చెప్పగలిగేలాగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వండి, ఈజీ చెయ్యాలి. పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది. దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. అయితే రాజు గారు మొన్న జరిగిన మీటింగ్
మీటింగ్ లో సీఎం అది కంటిన్యూ అదే ఇందాక నేను చెప్పింది ఎలా రీచ్ అయిందో, నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను. మరి అది ఇద్దరికి సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs, అది మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో కాదు, చెరో 5 lakhs. అయితే రాజు గారు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగానే ఇండస్ట్రీ సహాయం కావచ్చు, అటు సీఎం నుంచి అదే ఐ మీన్ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేస్తుందే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు అనేది మన సీఎం మీటింగ్ లో అన్నమాట కూడా. సో దీనికి ఏమంటారు? అదే అమ్మా, అదే లక్ష్మి గారు, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1 year అయింది. సో వాళ్ళకు ఒక ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా. ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది. గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు, సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి. అది ఈజీ, దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు. అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చేశారు. ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో ఉద్దులు వచ్చింది, హోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా? మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి. అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఉంటారు, దాన్ని ఒక సిస్టంలో చేయాలి. అదేమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక్ 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 స్టోన్స్ పడుతున్నాయి, పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తామనేది మీరు కాలక్రమేణా చూస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మీరు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ స్కామ్లు అనేవి కానీ దాదాపు more than 90% ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ సిటీగా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా? యు ఆర్ రైట్. అంటే అదే చిరంజీవి గారు చెప్పినది అని చెప్పాను కదా, మీకు రెస్పెక్ట్గా ఉంటుందని. అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా. మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే. ఏంట్రా అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా, క్యారెక్టర్ని పక్కన పెట్టండి, హీరో విలన్ మధ్యలో అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్. మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్, హీరో వర్సెస్ విలన్, ఇది కూడా వర్క్ అవుతుంది కదా. ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం. ఒక్కసారి బయటకు వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు వర్క్ అవుతుంది. సీన్సే ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు కదా. సంక్రాంతికి 3 సినిమాలు అకామిడేట్ చేసే స్పేస్ అయితే ఉంది సార్. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ రేట్లు పెంచారు, అలాగే అక్కడ డాకు మహారాజు కూడా రేట్లు పెంచారు. బట్ ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పండుగ కాబట్టి సంక్రాంతి అనగానే ఒక ఫ్యామిలీ అంటే 2 పెద్ద సినిమాలకి అకామిడేట్ చేసేంత ఉందంటారా? అంటే ఇప్పుడు బడ్జెట్లే అవి ఎలా ఉంటుంది. గేమ్ చేంజర్ హై బడ్జెట్, డాకు మహారాజు ఇస్ అ గుడ్ బడ్జెట్, ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్, దాని ప్రకారమే ఉంటాయి. గేమ్ చేంజర్కి పెట్టినట్టు సంక్రాంతికి వస్తున్నాం మనం దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడతాము? ఫ్యామిలీతో రావాలి, దీన్ని ఇలా ఎంటర్టైన్ చేయాలి. సంక్రాంతికి ఏంటి అందరు అన్ని సినిమాలు చూస్తారు. ముందు ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, నీకు కూడా నేను న్యాయం చేయాలి. అప్పుడు నాది కాదు, చేయాలో వద్దా? చేయకుండా అప్పుడు మళ్ళీ మీరే రాళ్ళేస్తారు. కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసి వర్కౌట్ చేశారు. టేక్ కేర్ చేస్తున్నారు కదా, మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నారు ఇప్పుడు మీ కొడుకు? ఇద్దరికి 6 months నుంచి కొంచెం ఫైటింగ్ స్టార్ట్ అయింది. మా టైం ఏది అని. అందుకే 15th తర్వాత ఇస్తాను బాబు, 15 వరకు నేను వదిలేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. పోతే నేను ఏం చేస్తానంటే జర్నీలో తీసుకెళ్తాను. అంటే ప్లాన్ ఏంటి, ఇప్పుడు జర్నీలో ఫ్రీ ఉంటాను కాబట్టి. ఇప్పుడు మనం చూడండి, విజయవాడ వెళ్ళాను, ఆరాన్షిని అన్వయం తీసుకొని వెళ్ళిపోయా. నిన్న రాజమండ్రికి వెళ్ళాను, వాళ్ళు వచ్చేయమని. అంటే ఆ టైం జర్నీ టైం వాళ్ళకి ఇవ్వగలుగుతా. లేకుంటే ఇక్కడ ఇంట్లోనే ఇవ్వాలి, సిటీలోనే ఇవ్వాలంటే డిఫికల్ట్. అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పెట్టలేరు బడ్జెట్ పెట్టారు మీరు గేమ్ చేంజర్. ఇప్పుడు లాస్ట్ పరిస్థితులు ఏమో మారింది. ఇప్పుడు మీకు సస్పెన్స్ గానే ఉంది తెలంగాణలో రేట్లు ఎలా ఉంటాయి. ప్రతిసారి నిర్మాతకి ఇంతే భారీగా సినిమా కోసం డబ్బులు పెట్టడం, లాస్ట్ లో వస్తాయా రావా, ఎంత వస్తాయి ఏంటి అనే సస్పెన్స్ తో కొనసాగడం. ఇలా కాకుండా ఒక ఫ్రేమ్వర్క్ ఏదైనా తీసుకొచ్చి
ఎస్ అండి. ఉండే ఒక లేదు అదే లిమిట్ లోవర్ లిమిట్ అదే ఎఫ్డిసి చేయబోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, చాలా సమస్యల్ని సింపుల్ చేయొచ్చు. అవి సమస్యల్లాగా మనం చూపించాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ సిస్టమ్ చేసేస్తే దాన్ని ఫాలో అవుతారు. అది మీకు జనవరి 2 కల్లా నేను ఎఫ్డిసి ద్వారా చేసి అక్కడ ప్రభుత్వానికి కూడా, ఏపీ ప్రభుత్వానికి కూడా బ్రిడ్జ్ లాగా ఎవరి ద్వారా అక్కడ చెప్పి ఎలా బ్రిడ్జ్ లాగా చేయాలనేది మళ్ళీ ఇండస్ట్రీ తరపునే వర్క్ చేస్తాను. గవర్నమెంట్ దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి భయం. అట్లేముండదు. ఇదే అండి, మళ్ళీ ఒకటి పాజిటివ్ మాట్లాడతాం, మనమే ఇంకోటి నెగిటివ్ చెప్తాం. ఏదో ఒకటి మనం దాని మీద నిలబడదాం. ఏసి ఇలా ఉంటే బాగుంటుంది అంటే దాని మీదే వెళ్దాం. మళ్ళీ ఇలా అయితే ఇలా అవుతుందేమో అలాంటి హెడ్ లైన్స్ వస్తాయి, థంబ్ లైన్సే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. 10:30 అందరు వెయిటింగ్. ఓకే సార్. అదే మీరు ఎఫ్టీసీ చైర్మన్ గా ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకి తీసుకెళ్తారు అని చెప్పారు కదా, అవి కొన్ని సిద్ధం చేశారు అని తెలిసింది. ఇప్పటికే మీటింగ్ జరిగి 10 రోజులైంది, మేము 15 రోజులు. అయితే ఇందులో 2000 ఎకరాలు స్టూడియోల కోసం అడుగుతాం. అమ్మా ఒక్క నిమిషం. సంక్రాంతి తర్వాత నేను కమ్బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి అసలు ఏం చేయబోతున్నానో అన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.